అదే పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురై మే 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం. ఈ రెండు రాష్ట్రాన్నే కాదు దేశాన్నే ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సంఘటనలు. రక్షించవలసినటువంటి పోలీసు స్టేషన్లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్ళి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏమిటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ. ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావడం